హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ఇంటూ ద డీప్' 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. సో, యాక్షన్ సీన్స్‌తో పాటు థ్రిల్లింగ్ సీన్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. ఈ మూవీలో హైలైట్ ఏందంటే షార్క్ సీన్స్ అనమాట. అక్కడక్కడ వచ్చి కొన్ని షార్క్ సీన్స్ అయితే ఈ మూవీకి హైలైట్. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఒక ఫ్యామిలీ సముద్రంలో అడ్వెంచర్ చేయడానికి బోట్‌లో వెళ్తారు. అక్కడికి వెళ్ళాక కొంతమంది సముద్ర దొంగలకి వాళ్ళు దొరుకుతారనమాట. వాళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నారో, అసలు ఏం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఇంకా ఈ మూవీ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్‌తోనే మూవీ స్టార్ట్ అవుద్ది. తర్వాత వెళ్ళే కొద్దికి స్టోరీస్ చాలా ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్తారు. ఈ మూవీలో హైలైట్ ఏందంటే, ఆ సముద్రం వచ్చే సీన్స్ మాత్రం చాలా హైలైట్‌గా ఉంటాయి. అక్కడక్కడ వచ్చే కొన్ని షార్క్ సీన్స్ అయితే చాలా బావుంటాయన్నమాట. ఈ మూవీలో కొన్ని సీన్స్ కొంచెం ఎక్కువగా బ్లడ్ సీన్స్ ఉంటాయి. అవి చూడడానికైతే పర్లేదు బాగుంటాయి. అవి మీకు నచ్చేటట్లయితే ఈ మూవీలో సీన్స్ మీకు నచ్చుతాయి. ఇంకా ఈ మూవీ లెంత్ కూడా 1 అవర్ 30 మినిట్స్ ఉంటది. అంత బోరింగ్ సీన్స్ అయితే ఏమి ఉండవు గానీ, కానీ ఆ సముద్ర దంగలు అండ్ షార్క్ దగ్గర వచ్చే సీన్స్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. ఆ సీన్స్ కూడా చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా తర్వాత క్లైమాక్స్ కూడా మంచిగా ప్లాన్ చేసుకున్నారు. ఆ సీన్ కూడా చాలా బావుంటది. క్లైమాక్స్ కూడా ఒక మంచి ఫీల్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో అక్కడక్కడ వచ్చి కొన్ని యాక్షన్ సీన్స్, షార్క్ సీన్స్ చూడడానికి బావుంటాయి. ఇంకా ఈ మూవీలో ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బావుంటది. అండ్ మెయిన్‌గా ఏందంటే సముద్రపు దొంగలుగా కూర్గ్ అండ్ డిమాన్ వీళ్ళ క్యారెక్టర్స్ చాలా బావుంటాయి. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఈ మూవీకి హైలైట్. ఇంకా ఈ మూవీ మ్యూజిక్ కూడా పర్లేదు బాగుంటాయి. అండ్ సముద్రం వచ్చే కొన్ని కొన్ని సీన్స్ వచ్చేసరికి అక్కడ మ్యూజిక్, బీజీఎం చాలా బావుంటది. అండ్ ఇంకా ఈ మూవీలో టెక్నికల్ చాలా బావుంటది. ఎందుకంటే ఈ మూవీ కంప్లీట్‌గా సముద్రం మధ్యలోనే తీస్తారు. అక్కడ వచ్చే కొన్ని షార్క్ సీన్స్ గాని, అండ్ ఆ సముద్రపు దొంగల సీన్ గాని అవి చూసినప్పుడు కొంచెం బావుంటాయి. ఇంకా ఈ మూవీ హైలైట్ చెప్పాలంటే అండర్ వాటర్ సీన్స్ కొన్ని ఉంటాయి. అవి అయితే సూపర్‌గా తీశారు. అవి చూడడానికి బావుంటాయి. అండ్ ఈ మూవీకి ఒక హైలైట్ అనమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అల్లరి సీన్స్ కానీ అంతగా అయితే ఏమి లేవు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ ఇచ్చే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.